హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో శ్రావణ మంగళవారం పూట గౌరీదేవికి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే గౌరీదేవి సెట్ ఉంటుంది కదా, అది ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా, ఎవరైనా సరే పెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా నేను ఇవాళ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అసలు ఇవి పెట్టుకోవచ్చా లేదా, ఆనవాయితీ ఉండాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది ఆనవాయితీ ఏమీ అక్కర్లేదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉన్న వస్తువులే. ఒకప్పుడు మనకి మిక్సీలు, గ్రైండర్లు అలాగే ఇవన్నీ లేవు కాబట్టి ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏమీ లేవు. సో అప్పుడు అందరూ కూడా ఇవే వాడేవారు. అంటే ఇవి మనం పంట పండించిన ధాన్యం ఉంటుంది కదా, దానిని మనం తినడానికి వీలుగా చేయడానికి ఉపయోగపడే వస్తువులు అన్నమాట. అందుకని వీటిని ప్రతి శుక్రవారము లేదంటే కనీసం శ్రావణ మాసంలో అయినా సరే మర్చిపోకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసుకుంటారండి. పూజ అంటే పూజా మందిరం దగ్గరే పెట్టి పూజ చేసుకోనక్కర్లేదండి. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడే వాటిని ఉంచి పసుపు కుంకుమ పూలతో అలంకరించేవారు. కానీ ఇప్పట్లో మన ఎవరికి కూడా ఇంత పెద్ద ఐటమ్స్ ఇంట్లో ఎవరికి లేవు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది కదా, సో కాలక్రమేణా ఇవన్నీ కూడా ఎవరింట్లోనూ కనిపించట్లేదు. అందుకని ఇలా చిన్న సైజులో మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంత చిన్నవైతే మనం ఎక్కడైనా సరే పెట్టి పూజ చేసుకోవచ్చండి. మనం డైరెక్ట్గా దేవుడి మందిరం దగ్గర కూడా వీటిని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు గౌరీదేవి, లక్ష్మీదేవి స్వరూపంగా వీటిని భావిస్తారు కదా అప్పటి నుంచి కూడా. సో నేను కూడా అందుకనే వీటిని ఈ శ్రావణ మంగళవారం రోజు దేవుడి మందిరం దగ్గర పెట్టి పూజ చేసుకుంటున్నానండి. ఇవి ఆనవాయితీనే ఉండాల్సిన అవసరం లేదు, చెప్పాను కదా, మాకు కూడా ఎలాంటి ఆనవాయితీ కూడా లేదు. అయితే పూజ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చాలా బాగా వీటిని తయారు చేశారు. అయితే ఇవి ఇంటికి తీసుకురాగానే ఫస్ట్ బాగా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది, ఇది రాయి కదా, చాలా వెయిట్ కూడా ఉంది. వెంటనే మనం సోప్తో కానీ లేదా స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత వీటిని ఇలా పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకోవాలి. నేను ఫస్ట్ తడి పసుపు రాసిన తర్వాత దానిపైన పొడి పసుపుని అద్దుతున్నానండి. అందుకని పసుపు అనేది ఇలా నీట్గా పట్టుకుంటుందన్నమాట, విడిపోకుండా. వీటి కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి. మనకి 250 రూపీస్కి ఈ 4 సెట్ ఇస్తారు. ఇలా పసుపు కుంకుమ బియ్య పిండితో బొట్లు పెట్టి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేసేటప్పుడు, గౌరీ పూజ అంటే శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ పూజ చేసే ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలండి. తప్పనిసరిగా మనం ఉంటున్న ఇల్లు, కిచెన్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని అప్పుడు ఈ శ్రావణ మాస పూజలు అనేది మొదలు పెట్టాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అమ్మవారికి అంత ఇష్టము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దేవుడి మందిరం దగ్గర ఇలా పద్మ ముగ్గు వేసుకున్నాను. ఆ ముగ్గు పైన పీఠం ఏర్పాటు చేసుకోవాలండి. నేను దేవుడి మందిరంలో చేయట్లేదు, దేవుడి మందిరం దగ్గరే ఒక పీటను పెట్టుకొని దానిపైన చేస్తున్నాను. ఇలా పీట పైన ఏదైనా క్లాత్ వేసుకోవాలి, వైట్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఆ పీట పైన ఒక తమలపాకును ఉంచి ఆ తమలపాకు పైన పార్వతీ పరమేశ్వరుల ఫోటోని పెడుతున్నాను. మనం ఈరోజు చేయాల్సింది గౌరీదేవి పూజ అంటే పసుపు ముద్దకి అయినా సరే పార్వతీ పరమేశ్వరుల కుటుంబం ఉన్న ఫోటోని పెట్టుకుంటే చాలా మంచిదండి. మనం చేసేది అమ్మవారి పూజ అయినా సరే మనం ఒక్కరికే చేయకూడదు కదా, తప్పనిసరిగా దంపతులు ఇద్దరిని కూడా పూజించాలి. అందుకని ఇలా పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు ముద్దతో ఒక చిన్న వినాయకుడిని చేసుకున్నానండి. విగ్రహం ఉన్నా కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి చిన్న వినాయకుడిని చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గౌరీదేవిని చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న గౌరీదేవిని మనం ఎలా కావాలంటే అలా అలంకరించుకోవచ్చండి. మీ దగ్గర ఏదైనా జ్యువెలరీ ఉంటే అది వేయచ్చు. అమ్మవారికి బాగా ఇష్టమైనవి నల్ల పూసలు కాబట్టి నేను అమ్మవారికి నల్ల పూసలు వేసి అలంకారం చేసుకున్నాను. అలాగే కళ్యాణ తిలకం పెట్టుకున్నాను. చూడ్డానికైతే నాకు చాలా అందంగా కనిపించింది ఆ గౌరీదేవి. దానిని ఇలా ఒక పీట అరేంజ్ చేసుకొని పీట పైన కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి దానిపైన ఒక రాగి ప్లేట్లో తమలపాకు వేసి గౌరీదేవిని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చేసేది శ్రావణ మంగళవార గౌరీ పూజ అండి, వ్రతం కాదు. వ్రతం వేరే ఉంటుంది, నేను పూజ మాత్రమే చేసుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఉన్న నల్ల పూసల్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని అమ్మవారికి వేశాను.
అమ్మవారి దగ్గర మీ దగ్గర ఉంటే గాజులు ఏవైనా సరే ఇలా గౌరీ పూజలో పెట్టుకొని వాటిని పూజ అయిన తర్వాత ఈ శ్రావణ మాసం మొత్తం కూడా వేసుకుంటే చాలా మంచిదండి. ఈ నెల మొత్తం కూడా ఆ గాజులు అలానే ఉంచుకోవాలి. నేను ఉదయం పూజలో పెట్టలేదు, సాయంత్రం దీపారాధన చేసుకున్నప్పుడు నేను ఇలా గాజులు పెట్టుకొని పూజ చేసుకొని వాటిని వేసుకుంటాను. మీరు కూడా మీ దగ్గర ఉంటే పెట్టి పూజ చేసుకోండి, లేదంటే తెప్పించైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకోండి, చాలా మంచిది. ఈ శ్రావణ మంగళవార పూజని పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎందుకంటే ఈ సంసారం అనే మహాసాగరాన్ని దాటించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన దేవి గౌరీదేవి. అందుకని తప్పనిసరిగా శ్రావణ మంగళవారం ప్రతి స్త్రీ కూడా గౌరీ పూజ చేసుకోవాలి అండి. పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే పెళ్ళి కాని వాళ్ళు కొంచెం గోరింటాకుని రుబ్బి ఆ రుబ్బిన దాన్ని గౌరీదేవి ముందు ఉంచి ఆ గోరింటాకును చిన్నపిల్లలకి కానీ లేదా ఎవరైనా ముత్తైదులకు కానీ గోరింటాకుని ఇస్తే తొందరగా వివాహం అవుతుంది అంటారు. అందుకని పెళ్ళి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ గౌరీ పూజను చేసుకోవచ్చండి. నేను ఇలా అలంకరించుకున్న తర్వాత గౌరీదేవి చుట్టూ కూడా నేను కొన్న గౌరీదేవి సెట్ని తమలపాకు వేసి ఉంచాను. అలాగే నేను తామర దీపాలు పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ముందుగా వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను. వినాయకుడిని ఆవాహన చేసుకుని షోడశోపచారాలతో పూజించుకొని వినాయకుడి అష్టోత్తరం చదువుకొని అక్షతలతో పూజ చేసుకుంటున్నాను. అష్టోత్తరం అయిన తర్వాత ధూపాన్ని దీపాన్ని నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కని వినాయకుడికి సమర్పించుకున్నానండి. అలాగే హారతి ఇచ్చి క్షమాపణ చెప్పుకొని వినాయకుడిని కొద్దిగా పక్కకి కదుపుకున్న తర్వాత పూజని మొదలు పెట్టుకోవాలి. వినాయకుడి పూజ పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరులను ఈ గౌరీదేవిలోకి ఆవాహన చేసుకుంటున్నానండి. అంటే షోడశోపచార పూజ చేసుకుంటున్నాను. గౌరీదేవికి పాద్యము ఆర్ఘ్యము సమర్పించిన తరువాత చిన్న యజ్ఞోపవీతం కూడా చేసి వేసుకున్నానండి. దీనినే వస్త్రం కింద కూడా అంటారు, వస్త్రం అని కూడా. దూదిని ఇట్లా గంధము కుంకుమతో ఈ విధంగా చేసి అమ్మవారికి సమర్పించాను. ఇలా ముందుగా పార్వతీ పరమేశ్వరులకు 10 ఉపచారాలు సమర్పించుకున్న తర్వాత ముందుగా నేను పరమేశ్వరుడికి స్తోత్ర పారాయణం చేసుకున్నానండి. అష్టోత్తరం చేయలేదు. అంటే నాకు వచ్చిన స్తోత్ర పారాయణాలు కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ 11 సార్లు 21 సార్లు జపించుకోవచ్చు. ఆ తర్వాత గౌరీదేవి అష్టోత్తరం చేసుకుంటున్నాను. గౌరీదేవి అష్టోత్తరం కుంకుమతో అయినా చేసుకోవచ్చు, లేదా ఎర్రని పూలు కానీ ఎర్రని అక్షింతలు కానీ ఏవైనా సరే వాడచ్చండి అమ్మవారికి అష్టోత్తరం చేసేటప్పుడు. ఇలా 108 నామాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీ గౌరీదేవి నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించుకోవచ్చు. అంటే 108 ఎర్ర గులాబీలు కానీ ఎర్రటి పూలు ఏవైనా సరే తీసుకొని, లేదా మల్లెపూలు కానీ జాజి పూలు కానీ ఏవైనా 108 తీసుకొని ఓం శ్రీ గౌరీదేవి నమః అని ఒక్కొక్క పువ్వు అమ్మవారి ముందు ఉంచుకోవాలి. అలాగే గౌరీదేవికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఇందులోకి లక్ష్మీనారాయణలు కూడా ఆవాహన చేసుకుంటున్నానండి. గౌరీదేవిలోనే సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇందులోకి నేను నారాయణుని మహాలక్ష్మిని కూడా ఆవాహన చేసుకొని నారాయణుడికి స్తోత్ర పారాయణాలు చేసుకున్నాను. లక్ష్మీదేవికి మాత్రం ఎర్ర గులాబీ రేకులతో అష్టోత్తరం చేసుకున్నానండి. అష్టోత్తరం అయిన తర్వాత మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాను. అలాగే కొన్ని స్తోత్ర పారాయణాలు కూడా చేసుకున్నాను. ఇలా 10 ఉపచారాల తర్వాత అమ్మవారికి స్తోత్ర పారాయణాలు అష్టోత్తర శతనామావళిలో చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవాలండి. నేను అమ్మవారికి ధూపం వేశాను. అలాగే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని దీపాన్ని చూపించిన తర్వాత కొబ్బరికాయని కొట్టి అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించుకున్నానండి. అలాగే తమలపాకులో 2 వక్కలు పెట్టి అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకున్నాను. ఆ తర్వాత పంచహారతితో హారతిని ఇస్తున్నాను. హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పము ప్రదక్షిణ ఇలా మిగతా ఉపచారాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాను. ఇక్కడితో నా పూజ పూర్తయింది. పూజ పూర్తి చేసిన వెంటనే మనం చేయాల్సిన ఇంపార్టెంట్ అయిన ఒక పని ఉంటుందండి. అది తప్పనిసరిగా చేయాలి. పూజ అయిన వెంటనే బయటికి వెళ్ళకూడదు. పూజ అయ్యాక మనం అమ్మవారికి అష్టోత్తరం చేసిన కుంకుమ ఉంటుంది కదా, అది మంగళసూత్రాలకు నుదుటిన పెట్టుకున్న తర్వాత పూజలో వాడిన అమ్మవారికి వేసిన అక్షింతలు ఉంటాయి కదా, వాటిని తలపైన వేసుకోవాలండి. మనం వేసుకునే కంటే కూడా భర్త చేత వేయించుకుంటే చాలా మంచిది. భర్త కాళ్ళకి నమస్కరించి
భర్త చేత ఇలా పూజలో అమ్మవారి దగ్గర వేసిన అక్షింతలను తలపైన వేసుకోవాలి. అలాగే పాద్య అర్ఘ్యాలను సమర్పించిన నీళ్ళు ఏవైతే ఉంటాయో ప్లేట్లో వాటిని మనం తీర్థంగా స్వీకరించాలండి. ఇలా చేసిన తర్వాతే మనకి పూజ అనేది పూర్తయినట్టు. ఇలా చేసిన తర్వాతే పూజ దగ్గర నుంచి పక్కకి వెళ్ళాలండి. అంతేకాని పూజ మధ్యలో మనం ఏదైనా పనికి కానీ లేదా గుమ్మం దాటి బయటికి కానీ వెళ్ళకూడదు. పూజ మొత్తం అయ్యాక ఇలా కుంకుమ ధరించి అక్షింతలు వేసుకొని తీర్థం తీసుకున్న తర్వాత మాత్రమే పూజ పూర్తయినట్లు. సకల సౌభాగ్యాలను సిరి సంపదలను ప్రసాదించే గౌరీదేవి పూజ నేను ఎలా చేసుకున్నానో ఇవాళ ఈ వీడియోలో చూశారు కదండి. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మనకి తర్వాత వచ్చే మంగళవారం పూట ఈ విధంగా గౌరీదేవి పూజ చేసుకున్న వాళ్ళకి ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ చల్లని తల్లి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.